ఈ పదం కొన్ని దశాబ్దాల క్రితమే వినిపించడం మానేసింది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ఈ పదం పెద్దగా వినిపించలేదు. తాజాగా ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. వాణిజ్యం, ఐక్యరాజ్య సమితి, ఆర్కిటిక్ సముద్రం, చైనా దక్షిణ సముద్రం, కొత్త అంతర్జాతీయ వేదికలు, ఇలా ఎన్నో రకాలుగా ప్రచ్ఛన్న యుద్ధం తెరపైకి వస్తోంది. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కోల్డ్ వార్ అనగానే గుర్తుకొచ్చేది అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటం. ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అంతరిక్షం దాకా ఆ పోరాటం కొనసాగింది. తాజాగా ఇప్పుడు అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరాటం తీవ్రమైంది. నిజానికి ఈ పోరాటం ఎప్పటి నుంచో కొనసాగుతున్నా కరోనా వైరస్ కారణంగా ఒక్కసారిగా బగ్గుమంది. చివరకు అది వాణిజ్యంలోనే కాదు, మంచు సముద్రాల్లోనూ మంటలు రేపుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం కథ పాతదే. 1947లో అమెరికా ఈ కోల్డ్ వార్ ప్రారంభించింది. 1991లో నాటి సోవియట్ యూనియన్ పతనంతో అది ముగిసిపోయింది. అప్పటి వరకు ప్రపంచంలో అమెరికా, సోవియట్ యూనియన్ చెరోవైపున మోహరించాయి. ఆ తర్వాత ఓ 10 ఏళ్ల పాటు భిన్న ధ్రువ ప్రపంచం ఉనికిలోకి వచ్చింది. 2000 సంవత్సరం నుంచి ప్రపంచంపై చైనా ఆర్థిక ఆధిపత్యం పెరిగిపోయింది. 2016 నాటికి అమెరికా, చైనాల మధ్య వైరం తీవ్రస్థాయికి వచ్చేసింది. ద్విధ్రువ ప్రపంచం మరోసారి తెరపైకి వచ్చింది. దాంతో పాటుగా సెకండ్ కోల్డ్ వార్ కూడా మొదలైంది. 2016 నాటికి ఈ ప్రచ్ఛన్న యుద్ధం ప్రభావం భారీగా కనిపించడం మొదలైంది. దక్షిణ చైనా సముద్రం చుట్టూరా ఎన్నో దేశాలున్నాయి. వాటన్నింటికీ ఆ సముద్రంపై హక్కు ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం సైతం అదే విధంగా తీర్పునిచ్చింది. చైనా మాత్రం ఆ తీర్పును ఉల్లంఘించింది. దక్షిణ చైనా సముద్రంపై తనకే సర్వహక్కులు ఉన్నాయంది. దాంతో అక్కడ తన క్షిపణి వ్యవస్థను మోహరిస్తానని అమెరికా ప్రకటించింది. చైనాతో పాటుగా రష్యా, ఉత్తర కొరియా ఈ ప్రకటనను వ్యతిరేకించాయి. సెకండ్ కోల్డ్ వార్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రష్యాను కాకుండా చైనాను తన ప్రత్యర్థిగా అమెరికా భావించడం మొదలైంది. అమెరికాతో సహా కొన్ని పాశ్చాత్య దేశాలు ఒకవైపు, చైనా, రష్యా, ఉత్తర కొరియా మరోవైపున మోహరించాయి. దక్షిణ చైనా సముద్రం ఈ కోల్డ్ వార్ వేదికగా మారిపోయింది. అప్పట్లో 1947 మార్చి 12న అమెరికా చట్టసభ కాంగ్రెస్ లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఈ కోల్డ్ వార్ భావనను ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్ సైతం అవే అడుగుజాడల్లో నడుస్తున్నారు. నిజానికి ఆయన తన ఎన్నికల ప్రచారంలోనూ చైనాతో కోల్డ్ వార్ గురించి బాగానే ప్రస్తావించారు. నాటి నుంచి కూడా చైనా సామ్రాజ్య విస్తరణ గురించి ఆయన హెచ్చరిస్తూ వచ్చారు. దాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగారు. మొదటి కోల్డ్ వార్ ప్రధానంగా సైనిక బలగాలకు సంబంధించింది. రెండో కోల్డ్ వార్ లో మాత్రం ఆర్థిక అంశాలు కీలకం కావడం విశేషం. మొదటి ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా ప్రపంచంలోని ఒక్కో భూభాగానికి తన బలగాలను, ఆయుధాలను పంపించింది. ఇప్పుడు ట్రంప్ మాత్రం వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అదే సమయంలో ఐక్యరాజ్య సమితితో సహా వివిధ అంతర్జాతీయ వేదికలను బలహీనం చేశారు. కొత్త అంతర్జాతీయ వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ సంస్థల స్థానంలో సరికొత్త అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ట్రంప్ లక్ష్యంగా ఉన్నట్లుంది. ఆయన వ్యవహార ధోరణి చూస్తుంటే అదే నిజమని అనిపించక మానదు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా తొత్తుగా మారిందన్న విమర్శలొచ్చాయి. వైరస్ వ్యాప్తి నిరోధంలో WHO వ్యవహార శైలి సరిగా లేదని ట్రంప్ విమర్శించారు. ఆ సంస్థతో సంబంధాలు తెంచేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా మొత్తం మీద $400 మిలియన్ ఇవ్వాల్సి ఉంది. WHO బడ్జెట్లో ఇది 15% సమానం. ఈ చెల్లింపులను నిలిపివేస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది. ప్రచ్ఛన్న యుద్ధం ఇలాగే కొనసాగితే మరెన్నో దేశాలు సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒక్కో అంతర్జాతీయ వ్యవస్థనే కుప్పకూలుస్తూ అమెరికా ప్రధానంగా ఉండే ఇతర అంతర్జాతీయ వ్యవస్థలను నెలకొల్పాలి అన్నదే ట్రంప్ వ్యూహంగా ఉంది. అందుకు విభిన్న మార్గాలను అనుసరించారు. ట్రాన్స్ పెసిఫిక్ పార్ట్నర్షిప్ నుంచి అమెరికా వైదొలుగేలా చేశారు. ఈ భాగస్వామ్యాన్ని అమెరికాకు బ్యాడ్ డీల్ గా అభివర్ణించారు.
కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, ఆసియాన్ దేశాలు ఇందులో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అమెరికా కనుక వైదొలగకుంటే ప్రపంచ జీడీపీలో 40% ఈ దేశాలదే అయ్యుండేది. ఇక 2017 జూన్లో ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి కూడా అమెరికా బయటకొచ్చేసింది. దీనిపై భారీగా నిరసనలు వ్యక్తమైన ట్రంప్ లెక్క చేయలేదు. 2017 అక్టోబర్లో యునెస్కో నుంచి కూడా అమెరికా వైదొలిగింది. యునెస్కో ఇజ్రాయిల్ వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ట్రంప్ అప్పట్లో విమర్శించారు. 2017లోనే గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ చర్చల నుంచి కూడా అమెరికా బయటకు వచ్చింది. ఇక అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా 2018 జూన్లో అమెరికా టాటా చెప్పేసింది. ఆ సంస్థ ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి అనుసరిస్తోందని ట్రంప్ విమర్శించారు. 2018 ఆగస్టులో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ నుంచి అమెరికా బయటపడింది. ప్రపంచంలోని యావత్ శరణార్థుల కోసం పనిచేయాల్సిన ఈ సంస్థ కేవలం పాలస్తీనా శరణార్థులకు అధిక మొత్తాలను వెచ్చిస్తోందని ట్రంప్ విమర్శించారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ట్రంప్ బలహీనం చేశారు. అందులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు అడ్డు తగిలారు. తద్వారా WTO పనితీరును బలహీనం చేశారు. WTO నుంచి వైదొలుగుతామని కూడా ట్రంప్ పలు సందర్భాల్లో హెచ్చరించారు. ఆ సంస్థ చైనాకు అనుకూలంగా ఉందని, అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ట్రంప్ విమర్శించారు. నేటోకు అండగా ఉండకూడదని నిర్ణయించడం ద్వారా దాన్ని కూడా ట్రంప్ బలహీనం చేశారు. మొత్తం మీద అమెరికా కేంద్రంగా ఉండే సరికొత్త అంతర్జాతీయ వ్యవస్థల్ని రూపొందించడమే ట్రంప్ వ్యూహంగా ఉంది. అందుకే తాజాగా G7 కూటమిపై ఆయన దృష్టి సారించారు. ఈ కూటమిలో కొత్తగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా తదితర దేశాలను చేర్చుకోవడం ద్వారా దాన్ని G11 గా చేయాలని భావిస్తున్నారు. శీతోష్ణ స్థితి మార్పులు, పేదరికం, అసమానతలు లాంటి మరెన్నో అంశాలను తాజా కోల్డ్ వార్ ఒక్కసారిగా వెనక్కి నెట్టేసింది. ఆర్థిక అంశాలనే ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. చైనా భౌగోళికపరమైన యుద్ధాన్ని కాకుండా ఆర్థికపరమైన సామ్రాజ్యవాదాన్ని అనుసరించింది. అది పాశ్చాత్య దేశాలకు అర్థమయ్యేసరికి ఎన్నో దేశాలు చైనా ఉక్కు కౌగిల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికీ చైనా యుద్ధం కంటే కూడా ఆర్థికంగా ఆయా దేశాలతో నెట్టుకురావడానికి వాణిజ్యపరంగా నెగ్గేందుకు మాత్రమే ప్రయత్నిస్తోంది. అంతమాత్రాన దాని సైనిక పాఠవాన్ని తక్కువ అంచనా వేయలేం. గతంలో ఎన్నడూ లేని రీతిలో చైనా సైన్యాన్ని ఆధునీకరించింది. దాని బలం ఎంతో బయటపడే సందర్భం మాత్రం ఇప్పటి వరకు పెద్దగా రాలేదు. అందుకే పాశ్చాత్య దేశాలు సైతం చైనా సైనిక బలగంపై ఖచ్చితమైన అంచనాలు వేయలేకపోతున్నాయి. చైనాతో నేరుగా తలపడే అవకాశం లేకపోవడంతో అమెరికా సైతం ఆర్థిక పోరుబాటును ఎంచుకుంది. దానికి తోడుగా చైనాపై ఆర్థికపరమైన ఆంక్షలు ముమ్మరం చేసింది. తాజాగా హాంకాంగ్ పై ఆంక్షలు విధించింది. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే చైనాతో అమెరికా వాణిజ్యం దాదాపుగా సగానికి పడిపోయింది. ఏడాది క్రితంతో పోలిస్తే 36% తగ్గిపోయింది. ఇతర దేశాల కీలక కంప్యూటర్లను హ్యాక్ చేయడం కూడా ఈ ఆర్థిక యుద్ధంలో భాగంగా మారుతోంది. ఈ విషయంలో చైనా కూడా ముందంజలోనే ఉంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ, చికిత్స లాంటి వాటికి సంబంధించిన వివరాలు హ్యాక్ చేసేందుకు చైనా ప్రయత్నించిందని ఇటీవల అమెరికా ఆరోపించింది. రేపటి నాడు అమెరికా రక్షణ శాఖ కంప్యూటర్లను సైతం చైనా హ్యాక్ చేసే అవకాశం ఉంది. మరోవైపున మతం ప్రాతిపదికన కూడా కొత్త కూటములు ఏర్పడుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచం పయనిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానంగా భౌగోళికంగా దేశాలను విస్తరించుకునేందుకు జరిగింది. ఇప్పుడు భౌగోళిక విస్తరణ కాకుండా ఆర్థిక సామ్రాజ్యవాదం తెరపైకి వచ్చింది. చైనా సామ్రాజ్యవాదంపై ఎప్పటినుంచో ఉన్న వ్యతిరేకత క్రమంగా ఓ రూపం దాలుస్తోంది. కరోనా వైరస్ అందుకు ఓ సాకుగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపలేకపోయింది. తాజాగా ఐక్యరాజ్య సమితి పరిస్థితి కూడా అదే విధంగా మారుతోంది. రెండో ప్రచ్ఛన్న యుద్ధం రాకుండా అది నిలువరించలేకపోతున్నది. అది క్రమంగా నిస్తేజంగా మారిపోతున్నది. ఓ 10 ఏళ్లుగా ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతా మండలి సరిగా పనిచేయలేకపోతున్నది. సిరియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది. రష్యా తన వీటో హక్కును ఉపయోగించుకోవడం సమస్యగా మారింది. అమెరికా, చైనా మధ్య వివాదం కూడా అదే తరహాలో మారింది. 2 నెలలకు పైగా చర్చలు జరిగిన తర్వాత కూడా 15 సభ్య దేశాల భద్రతా మండలి అంతర్జాతీయంగా కాల్పుల విరమణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అందుకు ప్రధాన కారణం ఓ ముసాయిదా తీర్మానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపే విషయంలో అమెరికా, చైనా మధ్య చోటు చేసుకున్న గొడవలు. ఈ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఐక్యరాజ్య సమితి అధికారులను నిరాశకు గురిచేసేదిగా మారింది. ఇలాంటి పరిస్థితి గతంలోనూ ఏర్పడింది. 1945 నుంచి 1990 దాకా సుమారు 45 ఏళ్లు భద్రతా మండలి నిస్తేజంగా మారిపోయింది. అందుకు ప్రధాన కారణం అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య చోటు చేసుకున్న తగాదాలే. ఇప్పుడు అదే చరిత్ర రిపీట్ అయింది.
సోవియట్కు బదులుగా చైనాతో అమెరికా గొడవ పడుతోంది. ఐక్యరాజ్య సమితిలో అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతా మండలి. అదే నిస్తేజమైతే ఇక ఐక్యరాజ్య సమితి పరిస్థితి గురించి చెప్పనే అక్కర్లేదు. ఇప్పటికే అమెరికా వివిధ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల నుంచి వైదొలిగింది. కొత్తగా వివిధ అంతర్జాతీయ వేదికల ఏర్పాటుకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనాపై ప్రతీకార చర్యలు తీసుకోవడమే ఆ వేదికల లక్ష్యం కానుంది. కొత్తగా అమెరికా ప్రతిపాదిస్తున్న G11 లాంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చైనా మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం మంచు సముద్రానికి విస్తరించింది. ఆర్కిటిక్ మంచు సముద్రం చైనాకు 1000 మైళ్ల దూరంలో ఉంటుంది. అయినా కూడా అది తనను ఆర్కిటిక్ సమీప దేశంగా ప్రకటించుకుంటోంది. అదే ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఆర్కిటిక్ లో కొన్నేళ్లుగా చమురుతో సహా వివిధ ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. కొత్తగా వివిధ దేశాలను సన్నిహితం చేసేలా అనేక నౌకాయాన మార్గాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ సైతం ఆర్థిక ప్రయోజనాలను పొందే ఉద్దేశంతో ఆర్కిటిక్ సముద్రంపై చైనా కన్నేసింది. 2018లో అది ఈ మేరకు ఆర్కిటిక్ పాలసీని విడుదల చేసింది. తనను తాను ఆర్కిటిక్ సమీప దేశంగా ప్రకటించుకుంది. ఎక్కడో 1000 మైళ్ల దూరంలో ఉన్న చైనా ఆర్కిటిక్ సమీప దేశం ఎలా అవుతుందో దానికే తెలియాలి. ఓ దశాబ్ద కాలంగా చైనా అక్కడ తన కార్యకలాపాలను అధికం చేసింది. ప్రస్తుతానికి అది అక్కడ ఇంకా ఎలాంటి భూభాగాన్ని క్లెయిమ్ చేయడం లేదు. ఓ అబ్జర్వర్ స్టేట్ హోదాలోనే ఉంది. అక్కడి నౌకాయాన మార్గాలకు పోలార్ సిల్క్ రూట్ అని పేరు పెట్టింది. యురేషియాలో, ఉత్తర అమెరికాలో ఇప్పటికే చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ఈ పోలార్ సిల్క్ రూట్ ను అనుసంధానం చేయనుంది. నిజానికి ఆర్కిటిక్ సముద్రానికి చేరువలో ఉన్న కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్, రష్యా, అమెరికా కలిసి ఆర్కిటిక్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసుకున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికాకు మంచును ముక్కలు చేసే నావ ఒక్కటి మాత్రమే ఉంది. చైనా మాత్రం వివిధ వాణిజ్య కంపెనీల పేరిట అలాంటి 5 నావలు కలిగి ఉంది. అంటే అక్కడ కూడా చైనా ఆర్థిక వ్యూహంతోనే చొచ్చుకెళ్తోంది. చైనా నిజానికి ఆర్కిటిక్ దేశం కాదు. అందుకే ఆర్కిటిక్ దేశమైన రష్యా సాయంతో అది ఆర్కిటిక్ లో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రష్యా ఈ విషయంలో చైనాకు సహకరిస్తోంది. రష్యా కంపెనీల పేరుతో చైనా కంపెనీలు అక్కడ వివిధ రకాల వ్యవహారాలు చేపడుతున్నాయి. ఇది కూడా అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ మంచు సముద్రంలో ఈ 2 దేశాల ప్రచ్ఛన్న యుద్ధం మంటలు. అంతర్జాతీయ స్థాయిలో ప్రచ్ఛన్న యుద్ధం అనేది 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదు. క్రమంగా వాటి మిత్ర రాజ్యాలు కూడా ఈ ప్రచ్ఛన్న యుద్ధంలోకి వస్తాయి. అంతేకాదు ఆయా మిత్ర రాజ్యాలు వేటికవే చిన్న చిన్న కూటములను కూడా ఏర్పాటు చేసుకుంటాయి. తాజాగా ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. కొన్ని సందర్భాల్లో మతం ఆయా రాజ్యాలను ఒక్కటిగా చేయడం మాత్రం ఓ కొత్త కోణం. ఇస్లామిక్ ప్రపంచంలో ఓ కొత్త సంచలనం చోటు చేసుకుంటోంది. టర్కీ, పాకిస్తాన్, ఖతర్, మలేషియా కలిసి ఓ కొత్త కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సున్నీ వర్గం ఆధిక్యంలో ఉన్నవి. భారత్, ఇజ్రాయెల్, క్రైస్తవ దేశాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నాయి. గమనించాల్సిన అంశాలు మరెన్నో ఇక్కడున్నాయి. ఇప్పటివరకు ఇస్లామిక్ ప్రపంచానికి ప్రధానంగా అరబ్ దేశాలే నేతృత్వం వహించాయి. పలు అరబ్ దేశాలు సైతం సున్నీ వర్గం ఆధిక్యం గలవే అయినా అమెరికాతో స్నేహపూరితంగానే ఉంటున్నాయి. ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. టర్కీ, పాకిస్తాన్, ఖతర్, మలేషియా ఇవన్నీ కూడా చైనాతో స్నేహ సంబంధాలు బలంగా ఉన్నవే. అంటే ముస్లిం ప్రపంచంలోనూ ప్రచ్ఛన్న యుద్ధం ప్రభావం కనిపిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటివరకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే ముస్లిం ప్రపంచానికి సారథ్యం వహించాయి. తాజాగా ఏర్పడిన కూటమి గనుక ప్రాబల్యం పెంచుకుంటే చైనాకు గట్టి మద్దతు లభించినట్లవుతుంది. ప్రస్తుతం మలేషియాలో ఆశ్రయం పొందిన జకీర్ నాయక్ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయన్ను అప్పగించాల్సిందిగా మలేషియాను కోరింది. మలేషియా మాత్రం జకీర్ నాయక్ను అప్పగించేందుకు అంతగా ఇష్టపడ్డం లేదు. ఆయన్ను భారత్కు అప్పగిస్తే తమపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడగలదని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. జకీర్ నాయక్ అంశమే టర్కీ, పాకిస్తాన్, ఖతర్, మలేషియాలను ఏకం చేసింది. జకీర్కు అండగా నిధులను సేకరించేందుకు టర్కీ, ఖతార్లతో తనకు గల సంబంధాలను పాకిస్తాన్ ఉపయోగిస్తోంది. చైనా భారత్ సరిహద్దుల్లోకి నేరుగా చొరబడుతోంది. అంతేకాదు పొరుగు దేశాలను సైతం రెచ్చగొడుతోంది.
భారత్ పొరుగు దేశాల్లో తన వ్యూహాత్మక స్థావరాలను ఏర్పరచుకుంటోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, మాల్దీవులను అప్పుల ఊబిలోకి దించి తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. కాస్తంత ఆలస్యంగానైనా భారత్ సైతం ఇదే వ్యూహానికి తెరదీసింది. దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో గల దేశాలతో తన స్నేహ సంబంధాలను పెంచుకుంటోంది. తద్వారా మా పొరుగు దేశాలను నీవు రెచ్చగొడితే మేము అదే పని చేస్తామనే బలమైన సందేశాన్ని అందిస్తోంది. వియత్నాం, ఇండోనేషియా, సింగపూర్, తిమోర్ లెస్టే, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, థాయిలాండ్ ఇలాంటి దేశాలతో భారత్ తన అనుబంధాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో అమెరికా ఇప్పటికే తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు భారత్ తోడుగా నిలిస్తే అది చైనాపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద అమెరికా చైనా ప్రచ్ఛన్న యుద్ధం వివిధ దేశాలతో భారత్ సంబంధాలను మలుపు తిప్పేదిగా మారింది. అది భారత్ యుద్ధ వ్యూహాలను మార్చివేస్తోంది. రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం యావత్ ప్రపంచానికి చేటు తెచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరోవైపున ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో మతం కూడా చోటు చేసుకోవడం యుద్ధం ముప్పును మరింత పెంచే అవకాశం ఉంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి పాత్ర పోషిస్తుందనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.